వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ లవ్లీ పేర్ గా గుర్తింపు తెచ్చుకొని తరచూ వార్తల్లో నిలుస్తున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఎంగేజ్మెంట్ వార్తలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. గత 4 రోజులుగా వీరి నిశ్చితార్థం సంబంధించిన వార్తలు జరిగిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల వేళ విజయ్ దేవరకొండ తాజాగా పుట్టపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోల్లో విజయ్ చేతికి ఉన్న ఉంగరం స్పష్టంగా కనిపించడంతో అభిమానుల్లో ఉత్సుకత పెరిగింది. ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అయి ఉండొచ్చని అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా వీరి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరగనుందని చెప్తున్నారు. ఈ వార్తల వేళ విజయ్ దేవరకొండ తాజాగా పుట్టపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయం వద్ద ట్రస్ట్ సభ్యులు విజయ్ను గౌరవంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోల్లో విజయ్ చేతికి ఉన్న ఉంగరం స్పష్టంగా కనిపించడంతో అభిమానుల్లో ఉత్సుకత పెరిగింది. ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అయి ఉండవచ్చునని అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. గతంలో విజయ్ చేతికి రింగ్ కనిపించకపోవడం, ఇప్పుడు మాత్రం తన చేతికి కొత్త రింగ్ కనిపించడంతో నిశ్చితార్థం వార్తలకు బలం చేకూరింది. అయితే దీనిపై విజయ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఇక మరోవైపు రష్మిక మందన ఎంగేజ్మెంట్ వార్తలపై స్పందించకపోయినా సోషల్ మీడియాలో తన సినిమాల గురించి వరుసగా పోస్టులు చేస్తోంది. ఇటీవలే ఆమె నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ కు సంబంధించిన రిలీజ్ డేట్ ను షేర్ చేశారు. దీంతో పాటు బాలీవుడ్ మూవీ తామాలోని పాట నువ్వు నా సొంతమ్మాకు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ విషయాలు కూడా తెలిపారు.